साई राम शिरडी 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 साई राम सद्गुरु साई राम ओम साई राम ओंकार साई राम ओंकार साई राम। साई राम मेघ श्यामा साई राम रामा साई राम मेघ श्यामा साई राम। द्वारकमाई निलया भक्त रक्षक साई राम ओम साई राम ओंकार साई राम ओम साई राम ओंकार साई राम। భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ సాయి సత్సంగం కార్యక్రమంలో సాయి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని గురించి తెలుసుకుందాం. సాయి కాలజ్ఞాని అంటే కాలం యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించినటువంటి యొక్క తత్వం బాబాకు బాగా తెలుసు. సాయి సచ్చరిత్రను కనుక మనము బాగా పరిశీలించినట్టయితే ఈ మూడు అంశాలు అంటే సర్వజీవరాశుల యొక్క గతం గురించి తెలుసు, భవిష్యత్తు గురించి తెలుసు, వర్తమానం గురించి తెలుసు. అందుకు ఉదాహరణగా బాబా మరి తాత్యాకోతే చనిపోయేటువంటి విషయాన్ని 2 సంవత్సరాల ముందే అంటే 1918లో బాబా సమాధి చెందారు. అంతకన్నా ముందే 2 సంవత్సరాల ముందే రామచంద్రరావు అనేటువంటి ఒక అతనికి బాబా అతన్ని రమ్మని చెప్పి, అరే నీవు చనిపోతావు, తాత్యాకోతే కూడా చనిపోతారు, కానీ నిన్ను బతికిస్తా నేను, కానీ తాత్యాని ఏం చేయాలో బతికించాలా లేదా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నారనమాట. అంటే అది 2016లో అన్నారు. అంటే 2 సంవత్సరాల ముందే చెప్పారనమాట. అప్పుడు భయపడిపోయాడనమాట ఎవరు, మన రామచంద్రరావుని. కానీ ఈ మాట ఎందుకు అన్నాడు అని అయితే ఇంకొక విషయం చెప్పారు బాబా, ఈ విషయం ఎవరికి చెప్పవద్దు అని కూడా చెప్పాడు. అంతేకాకుండా ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. అయితే అంతకుముందు గత జన్మల్లో ఉన్నటువంటి చెన్నబసప్ప వీరభద్రప్ప గత జన్మల్లో మరి వాళ్ళు కొట్లాడుకోవడము, శత్రువులుగా ఉండడము, ఆ తర్వాత బాబా కాలంలో చెన్నబసప్ప మరి వీళ్ళు ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి కరిబసప్ప చెన్నబసప్ప వాళ్ళు పాము కప్పగా పుట్టడము, మరి పాము కప్పను మింగుతూ ఉంటే అప్పుడు వెళ్ళి బాబా వాళ్ళని హెచ్చరించడము, జన్మలకి శత్రుత్వము మరణము ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి కరిబసప్ప మొదలు వదిలేసేయి ఆ చెన్నబసప్పను అంటాడు. అంటే ఈ యొక్క శత్రుత్వం జన్మలకు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే గతం గురించి తెలుసు ఇక్కడ. ఇక వర్తమానం అంటే ఎక్కడో కొలిమిలో పడి మరి అక్కడ చనిపోయేటువంటి ఆ కమ్మరి బిడ్డను బాబా రక్షించాడు. అక్కడ ఆమె బాబా అన్న వెంటనే ఇక్కడ బాబా దునిలో చేయి పెట్టడం జరుగుతుందన్నమాట. ఇలాంటివన్నీ సచరిత్రలో చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఆయన సింబాలిక్గా అంటే జరగబోయి 1916లోనే మరి సీమోల్లంఘన చేస్తాడనమాట. అంటే దునిలోకి బట్టలన్నీ వదిలేసి అగ్నిలోకి వేసి ఇప్పుడు చెప్పండి రా నేను హిందువో ముస్లిమో అంటాడు. అంటే చనిపోయేటువంటి అంటే 2 సంవత్సరాల తర్వాత బాబా సమాధి అంటే 1918లో బాబా మరి సమాధి కాకముందే ఈ విషయము మరి 2016లోనే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా బాబా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి విషయాలు వారి యొక్క భక్తుల యొక్క
జన్మల గురించి అన్నీ బాబాకు బాగా తెలుసు. అంతేకాకుండా బాబా ఏమన్నాడంటే, నేను షిరిడీలోనే కాదు, నేను భక్తుల యొక్క హృదయాలలో నేను ఉన్నాను. అంటే భక్తుల యొక్క హృదయాలే షిరిడీలు అని అన్నాడు. అంటే షిరిడీ క్షేత్రం, ప్రతి భక్తుని యొక్క హృదయం ఒక షిరిడీ క్షేత్రం అని చెప్పి బాబా చెప్పడం జరిగిందనమాట. అంటే మరి ఎలాంటి సందర్భంలోనైనా బాబాను ప్రార్థించినటువంటి వెంటనే నేను పలుకుతానంటే, నీలో నేనున్నాను, నాలో నీ ఉన్నావని కూడా బాబా చెప్పారు. నేను ఎక్క షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీకు ఏమి తెలియనట్టే లెక్క. నేను ప్రతి చోట ఉన్నాను, మీలోనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను, మీరు ఏం చేస్తున్నారో నేను అన్ని గమనిస్తూ ఉంటానని కూడా చెప్పాడు అనమాట. అంటే దీన్ని బట్టి ఇంకా బాబా చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడూ నిరంతరము నా నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, జపిస్తూ ఉంటారో, నా సచ్చరిత్రను పారాయణం చేస్తూ ఉంటారో వారి సర్వ కార్యంలో నేను నిర్వహింతును, మీ భారంలో నాపై పడవేడు నేను మోసెదను అన్నాడు. అంతేకాకుండా నన్ను స్మరించడం మానివేస్తే మాయ మిమ్మలను వెంటాడుతుంది. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విషయాలు, సమస్త వస్తువులు, సమస్త దృశ్యాలు అన్నీ నేనే అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గురువు, ఈ దృశ్యం గురువే, ఆ వస్తువు గురువే, ఆ వ్యక్తి గురువే, ఆ జీవి గురువే అనేటువంటి ఒక ఎరుక అనేటువంటిది నీలో ఉంటే, ఆ గురువుకి సమర్పిస్తే, ఆ కర్తృత్వ భావన అనేటువంటిది గురువుకు సమర్పిస్తే నీవు నేనుగా మారిపోతావు అని చెప్పి బాబా చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ కాలాయ నమః అన్నారు. అంటే కాలములో మనము ఏంటంటే కాలము కర్మము అనేటువంటి అంటాం. కర్మం అంటే మనం అన్నీ అనుభవిస్తూ ఉంటాం. గత జన్మంలో మరి ఏది చేసుకొని వచ్చామో అదే ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం అనమాట. బాబా ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారంటే, నీవు దేని గురించి అయితే శ్రద్ధ సబూరి, ఈ రెండు మాటల్లో శ్రద్ధ అనేటువంటి దాని గురించి చాలా బాగా చెప్పారు బాబా. నీవు దేని మీదైతే నీకు శ్రద్ధ ఉంటుందో అదే నువ్వు అవుతావు అని. అంటే ఉదాహరణకు నేను కలెక్టర్ని కావాలని బాగా శ్రద్ధతో చదివాను అనుకో, కలెక్టర్ అవుతాను. దాని మీద అంత శ్రద్ధ లేకపోతే, కృషి లోపము ఉంటే నేను ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేను. అలాగే మనకు అంతకన్నా ప్రాధాన్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అంటే భగవంతుని కన్నా, గురువు కన్నా ఈ లోకంలో ప్రధానమైన విషయాలు, ప్రాధాన్యత కలిగిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తాడు. ఆ అబ్బాయికి అమ్మాయి సర్వము. దేవుని కన్నా, గురువు కన్నా, తల్లిదండ్రుల కన్నా అమ్మాయి సర్వం. అలాగే అమ్మాయి కూడా అబ్బాయి సర్వం అనుకొని ఏం జరుగుతుందో తర్వాత సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. అంటే ఇది మాయ. సో ఇలా మాయలో అందరూ పడిపోతున్నారు. అదేవిధంగా అహంకారం. ఒక మాట అన్నాడు బాబా, అహంకారము ఉన్నటువంటి వాడు నాకు ఏమి సమర్పించినా నేను దాన్ని తీసుకోను అన్నాడు. నేను ఒక 100 కోట్ల కిరీటం నేను బాబాకి ఇస్తున్నాను అని అహంకారం ఇచ్చాను అనుకో, బాబా స్వీకరించాడు. మరి ఒక పేద ముసలి ఆమె మరి రొట్టెలు తీసుకొని వచ్చి ఇచ్చిన బాబా ఆవురావరమని ఆయన తినడం అనేటువంటి సచ్చరితలు మనం చూసాం. అదేవిధంగా బాగోజీ మరి అతను కుష్ఠరోగి, అటువంటి వ్యక్తి మరి ఏదో స్వీట్ తీసుకుని వస్తే బాబా ఇస్తే, బాబా పాలకో ఇస్తే తినడము, దాన్ని చూసి ఒక ఆమె అసహించుకుంటే, అంటే అహంకారంతో ఆమెకు ఇచ్చి తిను అని చెప్పడము, ఇలా సచ్చరితలో ఎన్నో ఉదంతాలు, ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. అందువల్ల అహంకారము చేత మనిషి ఒకే ఒక మాట చెప్పాడు, అహంకారము చేత వాడిలో ఉన్నటువంటి కోరికల వల్ల, జన్మ సంస్కారాల వల్ల, ఆ చెడు ఆలోచించేవాడు దుర్మార్గుడు ఎప్పుడు దుర్మార్గంగానే ఉంటాడు, దుర్మార్గంగానే వాడు జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అదేవిధంగా మంచి చేసేవాడు సమాజంలో మంచి ఆలోచనలు, సద్బుద్ధి, సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్లకు సద్గతి కూడా ఉంటుంది. అందరికన్నా గొప్పగా ఎవరికి ఉంటుంది సద్గతి అంటే, బాబా చెప్పిన విషయం ఏంటంటే, మన పూర్వీకులు కూడా చెప్పారు, చనిపోయే సమయంలోన నీవు ఒక గురువునో దేవుణ్ణో తలుచుకోవాలంటే నన్నే చూస్తూ, నా కళ్ళల్లోకే చూస్తూ, నా కరుణతత్వాన్ని, నా ప్రేమతత్వాన్ని నువ్వు స్మరిస్తూ కన్ను మూస్తే నీవు నాలో చేరుకుంటావు, జన్మరాహిత్యం కలుగుతుంది అని కూడా బాబా చెప్పారనమాట. అంటే అలా చేయాలంటే ఏమి? శ్రద్ధ. దేని మీద శ్రద్ధ ఉండాలి? గురువు మీద శ్రద్ధ ఉండాలి.
నిరంతరం నువ్వేం చేస్తున్నా, తింటున్నా, ప్రహ్లాదన్ మాదిరి తింటున్నా, కూర్చున్నా ఆ దేవుని చింతించు దినము దినము అన్నాడు ప్రహ్లాదుడు. అలా సాయి గురించే ఆలోచించడం, సాయి గురించి నీకు ఏదైనా వచ్చినా అందరికీ అన్నీ ఇచ్చేది నేనే అన్నాడు. నువ్వు సంతోషపడే క్షణాలన్నీ నేను ఇచ్చినవే అని అన్నాడు బాబా. నీకు ఇచ్చే అన్ని సర్వం నేను ఇస్తా, కానీ ఓపిక, అదే శ్రద్ధ, సబూరి ఉండాలి అని. సబూరి ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. కాబట్టి నువ్వు కోరినవన్నీ నేను ఇస్తాను. నేను కోరుకునేదేదో నేను ఇచ్చేదేదో నువ్వు కోరుకునే వరకు అని బాబా చెప్పాడు. కాబట్టి ఇది చాలా సాయితత్వం అనేటువంటిది చాలా అగాధం అన్నమాట. దాన్ని సాయితత్వం తెలుసుకోవాలంటే ప్రాక్టికల్ అనుభవం మనకు రావాలి. ప్రాక్టికల్ అనుభవం రావాలంటే ఆయన అన్నాడు, నువ్వు ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, వేదాలు ఉపనిషత్తులు ఎన్ని చదివినా అన్నదానం చేయకపోతే నీ జీవితం వేస్ట్ అని చెప్పాడు బాబా. నువ్వు ఉన్న దాంట్లో ఆకలిగా ఉన్న వానికి అన్నం పెట్టు, అది కూడా రుచికరమైన అన్నం పెట్టు అన్నాడు. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. పార్వతి అని చెప్పేసి ఒక అతను మహా విద్వాంసుడు, ప్రపంచంలో బాబా ఆయన ప్రత్యక్షంగా కనిపించి ఆయన చెప్పినటువంటి వాక్యాలన్నీ ఆయన ఒక పుస్తకంగా రాశాడు. కాబట్టి అనుభవం అడగడుగున నేను ఉన్నాను అని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, ఆ భక్తి నాపైన నీకు ఉంటే అని. అందుకే సాయిబాబా భక్తులు ఇద్దరు కలిశారంటే ఒకరికొకరు వాళ్ళ అనుభవాలు చెప్పుకోవడం ప్రారంభించారంటే తన్మయత్వంతో పులికించిపోతుంటారు. ఇది మూడవ వ్యక్తికి అర్థం కాదు. ఏ హేతువాదికో, లేకపోతే విప్లవకారునికో, లేకపోతే ఇంకొక వ్యక్తికో, లేక సమస్త దేవతా స్వరూపుడు బాబా అనేటువంటి విషయము అర్థం కావాలంటే ఇంకొక దేవుని పూజించేటువంటి వాళ్ళు ఆ దేవుడే సర్వం అనుకునే వాళ్ళకి బాబా గురువుగా గొప్ప వ్యక్తిగా సకల దేవతా స్వరూపానికి కనిపించరన్నమాట. కాబట్టి స్వానుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు. అందువల్ల ఈ విషయం సాయి భక్తుల కోసమే నేను చెప్తున్నాను. భక్తి లేకపోతే, అదే శ్రద్ధ చెప్పారు కదా బాబా, శ్రద్ధ లేకపోతే ఒక ఇంట్రెస్ట్, ఒక ఇన్వాల్వ్మెంట్, ఆ సత్యాన్ని అంటిపెట్టుకో అంటాడు బాబా. ఆ సత్యాన్ని అంటిపెట్టుకోవాలంటే సత్యాన్ని మనం గ్రహించాల. అట్లా సత్యాన్ని మనం గ్రహించినప్పుడు బాబా తత్వాన్ని బాగా అర్థం చేసుకోగలము. ఇవాళ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన ఒక మహోన్నత గురువుగా బాబాను సాయి భక్తులందరూ కూడా గుర్తించాలని, అర్చించాలని, సేవించాలని కోరుకుంటూ ఈనాటికి సత్సంగాన్ని నేను ముగిస్తున్నాను. సెలవు.